పరిపాలయన కృపాలయేతి అసకృజ్జల్పితమాత్మబాంధవః మురళీ మృదులస్వనాంతరే విభురా కర్ణయితా కదానునః. నా విభు, మనందరి యొక్క ప్రభు అయినటువంటి ఆ కృష్ణయ్య కదా ఆకర్ణయిత, ఎప్పుడు ఆయన నా మాట వింటాడో కదా అన్న. ఎందుకని వినటం లేదంట ఆయన నీ మాట అనంటే, అతను ఏం చేస్తున్నాడు ఇప్పుడు? కూర్చొని ఆ మురళీనాదం చేస్తూ ఉన్నాడు. అలా మురళీనాదం చేస్తూ ఉన్నటువంటి ఆయన నిజంగా నా మాట వింటాడా అని నీకు సందేహం. ఇది నిజమైనటువంటి సందేహమేనా? కాదు. కేవలం ఒక సందేహం చెప్పి సందేహం ద్వారా నీకు భరోసా ఇవ్వటం అన్నమాట అది. నీ మనస్సులో కూడా ఇలాంటి సందేహం ఏమన్నా వస్తుందేమోనయ్యా. కానీ ఆ కృష్ణుడు ఎవరు అని చెప్పి అంటున్నాడు, మళ్ళీ ఆత్మబాంధవ అంటున్నాడు. మనకి ఆత్మబంధువు ఆయనే. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆభాస బాంధవులు అంటారు వాళ్ళని. మన భార్య, బిడ్డలు, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఆభాస బంధువులని వాళ్ళకి పేరుకు వాళ్ళు బంధువులు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే గతిపతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అని అంటాడు శంకరాచార్యుల వారు. అందుకని ఏం చేయాలయ్యా? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని మోహముద్గరంలో చెప్పినట్లుగా అయ్యా కృష్ణుడిని భజించండి, కృష్ణుడిని భజించండి. గోవిందనామం కృష్ణుడికి మాత్రం విశేషంగా ఇవ్వబడినటువంటి నామం. కాబట్టి ఆ కృష్ణుడిని నువ్వు భజించాలి అని అంటే మిగిలినటువంటి వీళ్ళందరూ కూడా ఎప్పటిదాకా నీకు బంధువులు. నీ ఒంట్లో అదిగో ఆ గాలి తిరుగుతూ ఉన్నంతకాలం గతిపతి వాయో దేహాపాయే అన్నాడు. ఎప్పుడైతే లోపల నుంచి ఈ వాయువు బయటికి వెళ్ళిపోయిందో అప్పుడు నీ గురించి పట్టించుకునే నాథుడు ఎవ్వడూ లేడయ్యా. గతిపతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. అప్పటిదాకా 7 జన్మల అనుబంధం అని చెప్పిన భార్య, నీ శరీరంలో అర్ధభాగం నాది అన్నటువంటి భార్య కూడా రే తొందరగా బాడీ తీసుకుంటారా బాబు అంటుంది. ఇప్పటిదాకా నువ్వు మనిషివి, లోపల నుంచి గాలి బయటకు పోయేసరికి ఏమైపోయావు? బాడీ అయిపోయావు అంతే. అవునా? కాబట్టి ఈ బంధువులందరూ కూడాను ఆభాస బంధువులైనటువంటి వాళ్ళు. నీ ఆత్మబంధువు ఎవరు? ఒకడే ఒకడు, శ్రీకృష్ణుడు. ఆ కృష్ణుడు మాత్రమే ఆత్మబంధువునని చెప్పటం కోసమే ఈ సందేహం సృష్టించి మన ఎదురుగ్గా పెడుతున్నారు లీలాసుకులు. ఆయనకేం లేదు అనుమానం. మనకు వస్తుంటాయి కదా అప్పుడప్పుడు అనుమానాలు, ఎక్కడెక్కడ అనుమానాలు. అమ్మో ఇంత కృష్ణుడు అంటున్నారు, నిజంగా కృష్ణుడు రక్షిస్తాడా మనల్ని? ఏంది ఆయన రక్షించేది అని చెప్పి సందేహాలు వస్తూ ఉంటాయి. కాబట్టి చెప్తున్నాడు ఆత్మబంధు అంటే ఆయన ఒక్కడేనయ్యా. పరిపాలయన కృపాలయేతి అసకృజ్జల్పిత. నేను ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా ఆయన వింటాడా ఈ మాటను? మురళి మృదుల స్వనాంతరే. ఎందుకని వినడండి అనంటే అదిగో ఆ మురళీనాదం చేసుకుంటూ దానిలో లీనమైపోతూ కూర్చొని ఉంటాడే ఈయన. అలాంటి ఆయనకి నా మొర వినపడుతుందా? మనం అనుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు కూడా, నేను ఎన్నాళ్ళ నుంచి మొట్టుకుంటున్నానండి ఆ దేవుణ్ణి, ఆయన నా మాట విన్నాడా అంటుంటామే మనం. అంటే మన ఉద్దేశం ఏంది? ఆయన వింటలేదు అని మనం అనుకుంటుంటాం. ఆయన అన్నీ వింటాడు, ఆయనకి తెలియంది ఏమీ లేదు, మొత్తం తెలిసినటువంటి వాడు ఆయన. కాబట్టి విభురాకర్ణయిత కదానునా. అలాంటి ఆ పరమప్రభు నా యొక్క బాధను ఎప్పుడు వింటాడు అని చెప్పి ఒక సందేహాన్ని వ్యక్తపరచటం ద్వారా మనకు కృష్ణుడి మీద ఉండేటువంటి భక్తిని మరింత దృఢం చేసేటువంటి ఒక ప్రయత్నం, ఒక సంకల్పం చేశారు లీలాసుకుల వారు అని మనం ఇక్కడ గ్రహించుకొని ముందుకు వెళదాం. స్వస్తి.